హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ తమిళనాడులో ఊహించని థియేటర్స్‌లో అయితే ఆడుతుంది భయ్యా. చాలా ఎక్కువ థియేటర్స్‌లో అనమాట. అదే కాకుండా అక్కడ ఎక్కువ షోలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా భయ్యా, ఈ మూవీ ఇప్పుడు తెలంగాణలో 100,00,00,000 అయితే అమ్మింది 'పుష్ప 2' మూవీ. అయితే ఎంత బ్రేక్ ఈవెన్ చేస్తుంది అనేది గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా ఈ మూవీ ఎన్ని సినిమా రికార్డ్స్‌ని బ్రేక్ చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం భయ్యా ఈ వీడియోలో. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా. ఇక వీడియోలో అయితే అంటుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, నేనైతే తమిళనాడులో కూడా ఇలా ఉంటుందని నేనైతే అనుకోలేదు భయ్యా. 'పుష్ప 2' మూవీకి ఇంత డిమాండ్. ఏంటంటే అక్కడ ఈవెంట్ అయితే జరిగింది మొన్న. ఆ ఈవెంట్‌లో అనమాట అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏమని చెప్పాడు అంటే, ఈ మూవీని అనమాట తమిళనాడులో ఊహించలేని థియేటర్స్‌లో అయితే ఆడనిస్తా అని చెప్పాడు భయ్యా. అంటే దాదాపు ఎన్ని అని చెప్పారు, 3000 ప్లస్సే అనమాట. అన్ని థియేటర్స్‌లో అన్ని షోలు కూడా పడతాయంట. డే 1 అంటే ఇప్పుడు 4థ్ అయితే ప్రీమియర్ షోలు అయితే వేస్తున్నారు. ఆ రోజనమాట అంటే నైట్ 4థ్‌కి అయితే వేస్తారు. అక్కడ నుండి అనమాట 1 గంటకి ఒక షో, 4 గంటలకు ఒక షో, అలాగే తెల్లారే 7 గంటలకు షో అలా పడుతూనే ఉంటాయి. రోజుకనమాట 6 నుండి 7 షోలు పడేదాకా అయితే ఉంటాయి. థియేటర్స్ గురించి ఇప్పుడు మనం టికెట్స్ గురించి అసలు ఏమాత్రం బాధపడే అవకాశాలు లేవంట భయ్యా తమిళనాడులో అనమాట. అక్కడ డిస్ట్రిబ్యూటర్ అనమాట అన్ని రకాలుగా రెడీ చేశారంట. చాలా ఎక్కువ థియేటర్స్‌లో అనమాట మన 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ ఆడుతున్నాడు భయ్యా. ఇది నిజంగా హైలైట్ విషయమే. ఎందుకంటే మన తెలుగు హీరోకి అక్కడ బాగా క్రేజ్ ఉండడం నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం మంచి ప్లస్ అయింది. నాకైతే అర్థమైంది దీన్ని చూశాక. దాని తర్వాత భయ్యా, ఈ మూవీ ఇప్పుడు తెలంగాణలో అయితే 100,00,00,000 అయితే అమ్మారు భయ్యా. అయితే డే 1 50,00,00,000 వసూలు చేయాలని ఈ మూవీ టీమ్ టికెట్ల రేట్లు భారీగా పెంచుతున్నారు. అదే కాకుండా భయ్యా, ప్రతి సింగిల్ స్క్రీన్ అనమాట 8 షోలు పడేలా అన్నమాట ప్లాన్ చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు భయ్యా, నాకు తెలుసు అనమాట. ఏంట్రా బాబు నాకైతే అనిపించింది. 24 గంటలు అనమాట అసలు షోకి 1 అవర్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా ఉండేవారంట. అంత బాగా ప్లాన్ చేస్తున్నారు భయ్యా తెలంగాణలో అనమాట. 50,00,00,000 వసూలు చేయాలి డే 1. దాదాపు ఈ మూవీ తెలంగాణలో అనమాట వీకెండ్ లోపల అనమాట దాదాపు 150,00,00,000 వసూలు చేస్తుంది. నేనైతే అనుకున్నా ఏం జరుగుతుందో చూడాలి ఆ విషయం అనమాట. అదే కాకుండా భయ్యా, ఇప్పుడు 'పుష్ప' మూవీ ఓవరాల్‌గా ఎన్ని సినిమా రికార్డ్‌ని బ్రేక్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, 'త్రిబుల్ ఆర్' మూవీ రాజమౌళి, రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ వీళ్ళ కాంబినేషన్‌లో అయితే వచ్చింది. దాదాపు 1,200,00,00,000 అబోవ్ అయితే కలెక్షన్ వసూలు చేసింది. ఇది 'పుష్ప' మూవీ బ్రేక్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత 'జవాన్' మూవీ అయితే 1,100,00,00,000 కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది భయ్యా. డైరెక్టర్ అట్లీ గారి కాంబినేషన్‌లో. అలాగే 'షారుఖ్ ఖాన్' వీళ్ళ రికార్డ్‌ని బ్రేక్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. తర్వాత 'పఠాన్' మూవీ కూడా అంత చిన్న మూవీ కాదు. ఇదైతే 10 దాటే వసూలు చేసింది. దీన్ని కూడా 'పుష్ప' మూవీ బ్రేక్ ఈవెన్ చేయాలి. లేకపోతే అక్కడ బాలీవుడ్‌లో మంచి పేరైతే ఉండదు మన అల్లు అర్జున్‌కి. దాని తర్వాత 'కేజీఎఫ్ 2' భయ్యా. 'కేజీఎఫ్ 2'ని బ్రేక్ చేయాలి భయ్యా అసలు అనమాట. ఆ మూవీకి అసలు నాకు తెలిసినమాట 'బాహుబలి' తర్వాత ఈ మూవీ ఇప్పుడు 3rd ప్లేస్‌లో అయితే ఉంది భయ్యా నాకు తెలిసి. దాన్ని బ్రేక్ ఈవెన్ చేయాలి. అది చేస్తే అసలు నిజంగా తగ్గేవాడే కాదు అని నాకైతే అనిపిస్తుంది భయ్యా. దాని తర్వాత ఏంటంటే 'బాహుబలి 1' రికార్డ్‌ని బ్రేక్ చేస్తాడు. అలాగే 'కల్కి' మూవీతో ప్రభాస్ అన్నమాట 1,200,00,00,000 కలెక్షన్ గ్రాస్ చేశాడు. దీన్ని కూడా బ్రేక్ ఈవెన్ చేయాలి. కానీ దానికన్నా ఇప్పుడు ఎక్కువ థియేటర్‌లోనే ఇదే ఆడుతుంది, చేస్తుంది అనుకుంటున్నా. దాని తర్వాత భయ్యా 'సలార్' 200,00,00,000 కలెక్షన్ వసూలు చేసింది. కానీ దాన్ని కూడా బ్రేక్ చేయాలి భయ్యా. చేస్తేనే ఇప్పుడు 'పుష్ప' మూవీకి మంచి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ అనే సినిమాలు దాటాడు అని. అదే కాకుండా నెంబర్ 1 ప్లేస్‌లో అనమాట ఇప్పుడు 'దంగల్' మూవీ అయితే ఉంది భయ్యా. ఆ కాలంలో 2016లోనే ఆ మూవీ అనమాట దాదాపు 2,000,00,00,000 అనమాట వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత 'బాహుబలి 2' 1,800,00,000 కలెక్షన్ గ్రాస్ చేసింది. వీటి దాకా పోవటం దాదాపు కష్టమే, కానీ పోవచ్చు. 3rd ప్లేస్‌లో రావచ్చు అని నేనైతే అనుకున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అలాగే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి అప్డేట్స్ ఉన్నా కదా.